ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చికెన్ బిర్యానీ చేయడం జరిగింది. దాంట్లోకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూద్దాం. చికెన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, పసుపు 2 స్పూన్స్ వేసుకున్నాము, కారం 3 స్పూన్స్ వేసుకుంటున్నాము, ఉప్పు 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. మీ రుచికి సరిపడా మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు. మీరు తక్కువ తింటే తక్కువనే వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాము ఆయిల్లో వేసి. కొత్తిమీర కూడా వేసాం. ఇందులో కూడా కొత్తిమీర, పుదీనా వేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం, మీ మసాలా ఫ్లేవర్ మీరు ఎంత తినేదాన్ని బట్టి అంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేసుకున్నాం. పెరుగు 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. మేము యాక్చువల్లీ నిమ్మకాయ ఫ్లేవర్ ఎక్కువనే వాడాం, 3 వాడాం మేము నిమ్మకాయలు. సో ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులో నెయ్యి, ఆయిల్ కలిపి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి మేమే తయారు చేసుకుంటాం. మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ని మిక్సీకి పట్టి అందులో వేసి కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది అనేసి అలా చేసాం మేము. సో వాటర్ పెట్టుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, మసాలా దినుసులు వేసి నెక్స్ట్ సల్లా చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు సల్లా మీన్స్ రైతా ఇలా చేసేసుకుంటున్నాము. అందులోకి ఆనియన్స్ కట్ చేసుకున్నాం మేము. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వాటర్లో బియ్యం వేసి కొంచెం 60% ఉడికిన తర్వాత అది తీసి పచ్చి చికెన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. లెమన్ అండ్ అది నెయ్యి వేసుకొని బిర్యానీ పొయ్యి మీద 10-20 మినిట్స్ సిమ్లా, 10-20 మినిట్స్ ఫుల్ పెట్టేస్తే వేడి బిర్యానీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్, సూపర్ ఉంది.